హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మరి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జూలై 8న జరిగినటువంటి 2, 3, 4 షిఫ్టుల క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఆల్రెడీ మొదటి షిఫ్ట్ అయితే మెమరైజ్డ్ క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఒకసారి చూడండి, ఓకేనా? మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు రిపీటెడ్గా రావడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1, జనాభా లెక్కలు 2011 ప్రకారం భారతదేశంలోని రాష్ట్రాలలో పిల్లల లింగ నిష్పత్తి ఎంత? వాట్ ఈస్ ద చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011? ఆన్సర్ 919 అండి, ఓకేనా? ప్రతి 1000 మంది పిల్లలకు, ఓకేనా, మగపిల్లలకు 1000 మంది మగపిల్లలకు 919 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నట్లుగా సర్వేస్ అయితే చెబుతున్నాయి. మరి పిల్లల లింగ నిష్పత్తిని 0 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు గల 1000 మంది పురుష స్త్రీల సంఖ్యగా నిర్వచించారు. భారతదేశంలో బాలల లింగ నిష్పత్తి 2001 జనాభా లెక్కల్లో 927 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారము 919కి తగ్గిందండి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అత్యధిక పిల్లల లింగ నిష్పత్తిని కలిగి ఉంది, అంటే 972. మరి హర్యానా అత్యల్ప లింగ నిష్పత్తి అంటే 834 మాత్రమే కలిగి ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఏంటండి? అకార్డింగ్ టు 2011 సెన్సస్, విచ్ ఈజ్ ద లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా? ఏంటండి? సిక్కిం, ఓకేనా? సిక్కిం జనాభా కేవలము 6.11 లక్షలు మాత్రమే. మరి 2011 సిక్కిం జనాభా లెక్కల ప్రకారం సిక్కిం మొత్తం భారతదేశంలోనే అతి తక్కువ జనాభా కలిగి ఉంది. 2011 సంవత్సరంలో భారతదేశ జనాభాలో మొత్తము వాటా 0.05% మాత్రమే. నెక్స్ట్ వన్, కచ్ రన్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కచ్ రన్ ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రంలో. పేరులోనే ఉంది కదా కచ్. కచ్ అనే ప్లేస్ ఎక్కడుందండి? ఇది ఒక చిత్తడి నేలల ప్రాంతం అండి, గుజరాత్లోనే ఉంటుంది. మరి ఎందుకండి ఇది కచ్ రన్ ఉత్సవం అనేది? కచ్ యొక్క రన్ ఉత్సవ్ను కచ్ మహోత్సవం లేదా రన్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. వైట్ రాన్ ఒడ్డున 3 నెలల పాటు జరిగే వేడుక ఇది, ఓకేనా? నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ సంగీతాన్ని ఏమంటారు? దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ సంగీతము. వాట్ ఈజ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఆఫ్ సౌత్ ఇండియన్ కాల్డ్? ఆన్సర్ కర్ణాటక సంగీతము. కర్ణాటక సంగీతము దక్షిణ భారతదేశ భాషలలో కర్ణాటక సంగీతం లేదా కర్ణాటక సంగీతం అని కూడా పిలుస్తారు. ఇది ఆధునిక భారతీయ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు తెలంగాణలతో సహా దక్షిణ భారతదేశంలో సాధారణంగా అనుబంధించబడిన సంగీత వ్యవస్థ. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితియార్ మరియు శ్యామశాస్త్రి కర్ణాటక సంగీత శైలిలో త్రిమూర్తులుగా వీరినైతే పిలుస్తారు. నెక్స్ట్ వన్, 5వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్ని సవరించారు? విచ్ ఆర్టికల్ వాజ్ అమెండెడ్ బై 5th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? సరైన సమాధానము ఆర్టికల్ 3 అండి. రాజ్యాంగము
ఐదవ సవరణ చట్టం 1955 అని పిలువబడే భారత రాజ్యాంగంలోని 5వ సవరణ కొత్త ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదిత కేంద్ర చట్టాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, రాష్ట్ర శాసనసభకు కాలపరిమితిని సూచించడానికి రాష్ట్రపతి అధికారం ఇస్తుంది. అయితే ఇప్పటికే ఉన్న ప్రాంతాలు, సరిహద్దులు లేదా పేర్లలో రాష్ట్రాల మరియు మార్పులు కూడా ఇదైతే సూచిస్తుంది. నెక్స్ట్ వన్, చైనా హట్ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ యాజ్ ద బ్యాటిల్ ఆఫ్ చైనా హట్? 30 జూన్ 1857లో ఈ యొక్క చైనా హట్ యుద్ధం అయితే జరిగింది. వివరాలు చూద్దాం. జూన్ 30న బర్కత్ అహ్మద్ 5,000 మంది సైనికులతో కూడిన అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు దళాలలో ఒకటిగా అహ్మదుల్లా షా కమాండర్గా నాయకత్వం వహించారు. అతను లక్నో వెలుపల చైనా హట్ వద్ద హెర్నీ లారెన్స్తో పోరాడడం చూడవచ్చు. ఎక్కడండి? లక్నో దగ్గర. నెక్స్ట్, ఏకహార్య ఏ భారతీయ శాస్త్రీయ నృత్య రూపానికి సోలో వాద్యకారుడు? ఏకహార్య ఈజ్ ద సోలియస్ట్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? ఆన్సర్ భరతనాట్యము. తమిళనాడు యొక్క శాస్త్రీయ నృత్యం అండి ఇది. నెక్స్ట్ వన్, జంతర్ వంటి తీగ వాయిద్యాలు ఏ రాష్ట్రంలో సర్వసాధారణము? జంతర్ వంటి తీగ వాయిద్యాలు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఏ జంతర్ ఆర్ కామన్ ఇన్ విచ్ స్టేట్? గుజరాత్లో చాలా ఫేమస్ అండి ఇవి. నెక్స్ట్ వన్, నికర జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి? ఎన్ఎన్పి, నికర జాతీయ ఉత్పత్తి. వాట్ ఈజ్ అ నెట్ నేషనల్ ప్రోడక్ట్? ఏంటండి ఆన్సర్? ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ తరుగుదల. దాన్ని మనము నికర జాతీయ ఉత్పత్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ తరుగుదల అంటే డిప్రిషియేషన్. మనకు ఏమొస్తుంది? నికర జాతీయ ఉత్పత్తి. మరి జిఎన్పి నుండి తరుగుదల విలువను అంటే మూలధన స్టాక్ వినియోగం తీసివేయడం ద్వారా ఎన్ఎన్పి పొందగలుగుతాము. నెక్స్ట్ వన్, క్రింది రైల్వే జోన్లను వాటి ప్రధాన కార్యాలయాలతో సరిపోల్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్స్ కరెక్ట్లీ విత్ దేర్ హెడ్ క్వార్టర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, అడిగాడు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఈశాన్య మాలిగావ్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియా, ఆగ్నేయ, నెక్స్ట్ దక్షిణ. మరి ఇక్కడ చూడండి, ముందుగా ఈశాన్య రైల్వే జోన్ ఎక్కడ ఉందంటే గోరఖ్పూర్లో ఉందండి. ఇక్కడ గోరఖ్పూర్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మాలిగావ్లో ఉందండి. ఎక్కడుంది? మాలిగావ్లో ఉంది. నెక్స్ట్ ఆగ్నేయ చూసినట్లయితే ఆప్షన్ 2 కోల్కతా అండి. ఓకేనా? సో ఆగ్నేయ చూసినట్లయితే ఆప్షన్ 2 అండి, కోల్కతా. నెక్స్ట్ దక్షిణ రైల్వే కనుక చూసినట్లయితే ఆప్షన్ 3 చెన్నైలో ఉంది. దక్షిణ రైల్వే, ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే అన్నారనుకోండి సికింద్రాబాద్ వస్తుంది. బట్ ఇక్కడ దక్షిణ రైల్వే అన్నారు కాబట్టి చెన్నై. నెక్స్ట్ వన్, సమ్మర్ మరియు వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్ల మధ్య సంవత్సరాల సంఖ్యలో అంతరము ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద గ్యాప్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్స్? సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. 2 సంవత్సరాల గ్యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు? 2 years. సో 2 years గ్యాప్ అయితే ఉంటుందండి రెండింటి మధ్య. నెక్స్ట్, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధించడము భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల యొక్క ఏ వర్గం క్రిందికి వస్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫాల్స్ అండర్ విచ్ కేటగిరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సమానత్వపు హక్కు అండి, ఇంపార్టెంట్. ఓకే, మతం, జాతి, కులం, లింగ లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షతను నిషేధించడం భారత రాజ్యాంగం మరియు ఆర్టికల్ 15(1)లోని ప్రాథమిక హక్కుల సమానత్వ వర్గం క్రిందికైతే వస్తుంది. నెక్స్ట్ వన్, బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఎక్కడ ఉంది? బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్. వేర్ ఈజ్ బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్? ఎక్కడ ఉందండి? నోయిడాలో కలదు, నోయిడా. మరి బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అనేది ఉత్తరాదిలోని గ్రేటర్ నోయిడా సమీపంలోని దంఖౌర్లో ఉన్న ఒక భారతీయ మోటార్ రేసింగ్ సర్క్యూట్ అండి. చాలా ఫేమస్ ఇది. ఓకేనా? మోటార్ రేసింగ్ సర్క్యూట్, F1 రేస్ లాగానండి. ఓకే, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? విచ్ ప్లానెట్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద సన్? ఆన్సర్
బుధుడు. నెక్స్ట్ వన్, హాకీకి అర్జున అవార్డు గెలుచుకున్న మొదటి మహిళ. ఫస్ట్ ఉమెన్ టు వన్ అర్జున అవార్డ్ ఫర్ హాకీ ఆడుతున్నందుకు గాను ఎవరండి? అన్నా లుమ్డెన్. అన్నా లుమ్డెన్ మాజీ భారత ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి. మరి ఫర్ ద ఫస్ట్ టైం అర్జున అవార్డు అయితే వీరికి లభించడం జరిగింది. మరి అర్జున అవార్డులను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి? 1961వ సంవత్సరంలో అర్జున అవార్డులను ప్రవేశపెట్టారు. ఈ 1961లోనే గోవా విమోచన దినోత్సవం కూడా మనము జరుపుకుంటాము, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అత్యల్ప జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రము. విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్? ఆన్సర్ కేరళ. ఓకే. భారతదేశంలో 2011లో అత్యంత పేద రాష్ట్రము. విచ్ ఈజ్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా 2011 సెన్సస్ ప్రకారము. 2011-12 సంవత్సరానికి గాను బీహార్, అస్సాం మరియు గుజరాత్ రాష్ట్రాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం. బీహార్లో అత్యధికంగా 33.74%, అస్సాంలో 31.98%, గుజరాత్లో 16.63%గా. మరి బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో అయితే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి జనాభాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతీయ రైల్వేలు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి? ఇండియన్ రైల్వేస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 1951 అండి, 1951. 1951లో భారతీయ రైల్వేలు దేశంలో పనిచేస్తున్న 42 ప్రత్యేక రైల్వే కంపెనీల ఏకీకరణ ద్వారా స్థాపించబడ్డాయి. మొత్తం పొడవు 55,000 కిలోమీటర్లు లేదా 34,000 మైళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. లార్డ్ డల్హౌసీ అండి భారతదేశంలో రైల్వేల స్థాపకుడు ఎవరు? లార్డ్ డల్హౌసీ. 1853లో మొదటిసారిగా మరి భారత మొదటి రైల్వే లైన్ అయితే వేయడం అయితే జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 1951లో. ఓకే. నెక్స్ట్ వన్, భారత న్యాయ నివేదిక ఎవరు రూపొందించారు లేదా ఎవరు విడుదల చేశారు? హూ రిలీజ్ ద ఇండియన్ జస్టిస్ రిపోర్ట్? ఆన్సర్ ద సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఈజ్ ఏ కామన్ కాజ్ ఆఫ్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సహకారంతో టాటా ట్రస్ట్ చొరవ దీన్ని రూపొందించిందండి. ఓకేనా. ఇది మొదట 2019లో ప్రచురించబడింది టాటా ట్రస్ట్ ద్వారా. మహమ్మద్ గజ్నీ ఏ దేశానికి చెందినవారు? మహమ్మద్ అఫ్ గజ్నీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకే. మహమ్మద్ గజ్నీ 1000 మరియు 1027 సంవత్సరాల మధ్య 17 సార్లు భారతదేశాన్ని ఆక్రమించిన టర్కీ విజేత అండి. క్రీస్తు శకం 1025లో మహమ్మద్ గజ్నీ యొక్క అతిపెద్ద దండయాత్రలో అతను గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని ఆక్రమించారు. అతను మొత్తం 17 దండయాత్రలో అతను అనేక రాజవంశాలను కొల్లగొట్టడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వితస్తా పండుగను ఎక్కడ జరుపుకుంటారు? వేర్ ఈజ్ వితస్తా ఫెస్టివల్ సెలబ్రేటెడ్? వేర్ ఈజ్ వితస్తా ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో అండి. నెక్స్ట్, భారత జట్టు మొదటి అధికారిక అంతర్జాతీయ పర్యటన ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ అఫీషియల్ ఇంటర్నేషనల్ టూర్ ఆఫ్ ఇండియన్ టీమ్? 1924. ప్రారంభ సంవత్సరాలు భారత జట్టు యొక్క మొట్టమొదటి అధికార అంతర్జాతీయ పర్యటన. ఈ సమయంలో భారతీయ మరియు బ్రిటిష్ ఆటగాళ్ళు ఉన్నారు. ఇది 1924 గొప్ప భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు గోస్తా పాల్ నేతృత్వంలో జరిగిందండి. ఓకే. భారత ఫుట్బాల్ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ పర్యటన ఎప్పుడండి? 1924లో. నెక్స్ట్ వన్, పంకిధా అనే జానపద పాటలు సాంప్రదాయకంగా వీటికి చెందినవి. ఫోక్ సాంగ్స్ కాల్డ్ పంకిధా ట్రెడిషనలీ బిలాంగ్స్ టు ఎక్కడండి? రాజస్థాన్. రాజస్థాన్లోని రైతులు పొలాల్లో పనిచేస్తూ పాడుకునే ఈ జానపద గీతము రైతులు ఈ పాటలు ఆడుతూ పాడుతూ ఉంటారండి. ఓకేనా. సాంప్రదాయక పాటలు అండి ఇవన్నీ కూడా, జానపద పాటలు. ఓకేనా. పకింధా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని పురాతన క్రికెట్ క్లబ్ ఏది? విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్ ఇన్ ఇండియా? ఏంటండి? కలకత్తా క్రికెట్ క్లబ్. ఓకే. కలకత్తా క్రికెట్ క్లబ్. భారతదేశంలోని మొట్టమొదటి క్రికెట్ క్లబ్ కలకత్తా క్రికెట్ క్లబ్. ఇది 1792 సంవత్సరంలో స్థాపించబడింది. భారత జాతీయ క్రికెట్ జట్టు 1932లో లార్డ్స్లో ఆడింది. దీనిని బ్రిటిష్ వలసవాదులు స్థాపించడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పండిత్ బిర్జూ మహారాజ్ ఏ శాస్త్రీయ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? పండిత్ బిర్జూ మహారాజ్ వాస్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్? ఆన్సర్
కథక్. పండిత్ బ్రిజ్మోహన్ నాథ్ మిశ్రా మహారాజ్ లేదా బిర్జు మహారాజ్ కథక్ నృత్య రూపానికి మాస్టర్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, మ్యాండరిన్ ఎక్కడ వాడతారు? వేర్ ఇస్ మ్యాండరిన్ స్పోకెన్? ఎక్కడ మాట్లాడతారండి? చైనాలో అండి. ఓకేనా, చైనీస్ భాష. మ్యాండరిన్ చైనీస్ భాషను 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మాట్లాడే భాషగా మారడం అయితే మనం చూడవచ్చు. మ్యాండరిన్ చైనీస్. అతినీల లోహిత కిరణాలను ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ అల్ట్రావైలెట్ రేస్? 1801లో జోహాన్ విల్మెట్ రైటెన్ దీన్ని కనుగొన్నారు. ఎక్స్ కిరణాలను విల్మెట్ కాన్రాడ్ రోటెన్ కనుగొనడం అయితే జరిగింది. ఇతను 1901లో నోబెల్ బహుమతి పొందాడండి, ఎక్స్ కిరణాలను కనుగొన్నందుకు గాను. అల్ట్రావైలెట్స్, ఓకే, అతినీల లోహిత కిరణాలు కనుగొన్నందుకు గాను. ఓకేనా. నెక్స్ట్ వన్, 1801లో జోహన్ విల్మెట్ రిట్టర్ అనేటువంటి వ్యక్తి దీన్నైతే కనుగొనడం జరిగింది. మరి ఎక్స్ కిరణాలను విల్హెర్మ్ కాన్రాడ్ రోట్జెన్ అనేటువంటి వ్యక్తి దీన్ని కనుగొన్నారు. నెక్స్ట్, పరారుణ కిరణాలను ఎవరు కనుగొన్నారండి? విలియం హర్షద్ కనుగొన్నారండి. ఓకే, విలియం హర్షద్. నెక్స్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ప్రకటనలు. ప్రొక్లైమెన్స్ రిలేటింగ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ మొత్తం దేశానికి ఏకరూప చట్టాన్ని, అలాగే అన్ని మత వర్గాలకు వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన చట్టాలలో ఏకరూపతను అందిస్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 42 ప్రకారము భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని పొందేందుకు రాష్ట్రం ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ క్రీడలు 2023లో ఏ సంవత్సరము జాతీయ క్రీడలు 2023లో ఏ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ విల్ బి ద థర్డ్ ఇన్ నేషనల్ గేమ్స్ 2023? ఆన్సర్ హర్యానా అండి. మరి మొదటి 2 స్థానాల్లో ఏంటివి చూద్దాం. నవంబర్ 9, 2023 గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో హర్యానా 62 స్థానాలు, 55 రజతాలు, 75 కాంస్యాలతో సహా 192 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9, 2023 వరకు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో మొత్తం 228 పథకాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కాగా సర్వీసెస్ విభాగంలో 66 స్వర్ణాలు, 27 రజతాలు, 33 కాంస్యాలతో 126 పథకాలతో 2వ స్థానంలో ఉంది సర్వీసెస్. నెక్స్ట్, పాశ్చాత్య ఆటంకాలు ఏ సీజన్లో వర్షపాతానికి కారణమవుతాయి? వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ కాజ్ రెయిన్ఫాల్ ఇన్ విచ్ సీజన్? శీతాకాలం. నెక్స్ట్ వన్, మూండారి ఏ ప్రాంత ప్రజలు మాట్లాడతారు? మూండారి స్పోకెన్ బై ద పీపుల్ ఆఫ్ విచ్ రీజియన్? చోటా నాగపూర్ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడతారండి గిరిజన ప్రజలు. మూండా అనేది భారతదేశంలోని ఒక తెగ. ఇది ప్రధానంగా జార్ఖండ్లోని చోటా నాగపూర్ ప్రాంతంలో కనిపిస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనాలిసిస్ వీడియో అండి. ఓకేనా. మన స్టూడెంట్స్ మనం ప్రీవియస్గా చేసిన క్లాసెస్ విని చాలా బాగా ఎగ్జామ్ రాయడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా. సో రానున్నటువంటి పోటీ పరీక్షలకు కూడా ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ కూడా అడుగుతున్నారు కాబట్టి మోస్ట్ యూస్ఫుల్. ఓకేనా గైస్. సో మీకు నచ్చినట్లయితే ఎవరైతే చివరి వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.